సో ఫైనలీ మనం అయితే షిరిడి సాయిబాబా దర్శనం అయితే సో ఇక్కడ సాయిబాబా కార్యక్రమం ఏది జరిగినా కూడా సో ఈ ఫుడ్ చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ అంతా వేసుకుంటూ వస్తారనమాట. ఇట్లా ఒక ఆయన నెట్టుకుంటూ. సో ఇదైతే దర్శనం ఇదైతే ఫ్రీ మీల్ టోకన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోలో ట్రావెలర్ అని. సో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేసెస్ వచ్చేసి షిరిడీలోనే అనమాట. షిరిడీలో విజిటింగ్ ప్లేసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సాయిబాబా దర్శనం చేసుకున్నాక దాని తర్వాత మనం వచ్చేసి సాయి ప్రసాద్ ఆలయము ద్వారకామాయికి అయితే విజిట్ అవుతాం అనమాట. ఫుల్ మోటో వీడియో మాత్రం చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో ఫైనలీ మనం అయితే షిరిడి సాయిబాబా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. ఫోన్స్ అయితే అలవ్ లేదు, కెమెరాస్ అలవ్ లేదు, ఎలాంటి ఏం చెప్పుల్స్ కూడా అలవ్ లేవు. పక్కన రూమ్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ పొద్దున్న దర్శనానికి ఆశ్రమంలోకి వెళ్ళినాము. ఆశ్రమంలో రూమ్స్ లేవు అనమాట అవైలబుల్గా. సో అప్పుడు ఏం చేసామంటే కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ద్వారకామాయి ప్లస్ ఇంకోటి అన్నప్రసాదం సెంటర్. ఫైనలీ వి కంప్లీటెడ్ బాబా దర్శనం. దర్శనం మాత్రం సూపర్గా అయింది. సో దర్శనం అయితే ఫైనల్ సూపర్గా కంప్లీట్ అయిపోయింది. కానీ దర్శనంకి మాత్రం ఈరోజు సాటర్డే సండే కాబట్టి వీకెండ్స్లో మనకి ఎంతసేపు పట్టిందంటే ఆల్మోస్ట్ 3 hours అయితే పట్టింది. ఎప్పుడు అనుకోలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని. ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఈసారి షిరిడీలో చాలా అప్డేట్స్ వచ్చేసినాయి. అసలు టికెట్స్ జనరల్కి చాలా అప్డేట్ అయిపోయినాయి. ఒకప్పుడులాగా లేవు. ఇంతకుముందు వెయిటింగ్ హాల్ అవన్నీ ఉండే. ఇంతకుముందు వెయిటింగ్ హాల్ అవన్నీ ఏం లేకుండే, కానీ ఇప్పుడు వెయిటింగ్ హాల్స్ అవన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను బ్యాక్ వే నుంచి చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయినామని చెప్పి. కాకపోతే లోపలైతే సాయిబాబా ఆరతి కూడా అవుతుంది అనమాట. ఒకసారి నేను బ్యాక్ వే నుంచి అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ సాయిబాబా కార్యక్రమం ఏది జరిగినా కూడా మనకి ఇక్కడ జరుపుతారు అనమాట. చూసుకోవచ్చు స్టేజ్. సో ఇదైతే మనం ఎగ్జిట్ ఇక్కడ నుంచి అయినాము. ఎగ్జిట్ ఇక్కడ నుంచి అని ఇదైతే చూడండి మొత్తము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎట్లా కనిపిస్తుంది. సూపర్గా ఉంది వ్యూ. సో లోపల సాయిబాబా కూడా మనకి ఇట్లనే ఉంటారు. అందరు దర్శనం చేసుకోండి. సో మీరు కూడా దర్శనం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. రామ్గఢ్ ఫోన్ మాట్లాడుతుండే ఎవరితో. ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడతారు మాకు తెలియదులే, పెద్ద మనిషి అయినా. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది లడ్డు కౌంటర్. దాని పక్కన లడ్డు కౌంటర్ ఇంకోటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. లడ్డు కౌంటర్స్ ఎవరైనా కావాలి అక్కడనే తీసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ పక్కన షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఏ షాపింగ్ చేసుకోవాలన్న ఒకటి చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు అయితే మేము ద్వారకామాయి వెళ్తున్నాం అనమాట. ద్వారకామాయి వెళ్ళేసి వచ్చినాక సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడైతే దర్శనంకి వెళ్ళే కౌంటర్స్ అనమాట. గేట్ నెంబర్ 2 మన ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు కదా వాళ్ళందరూ వచ్చేసి గేట్ నెంబర్ 7 నుంచి వెళ్ళాలి. గేట్ నెంబర్ 7 నుంచి మీరు వెళ్తే మీకు అది కనిపిస్తుందా పైన, దీంట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ బయటకు వస్తారు. అంటే మీరు మనకి తిరుపతిలో టీటీడీలో మనకి ఎట్లా అయితే కనెక్షన్ ఉంటుంది కదా నార్మల్ రూమ్కి, ఇది మనకి వెయిటింగ్ హాల్కి ఎట్లయినా వెయిటింగ్ హాల్కి ఎట్లయినా రూమ్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అట్లానే చేశారు. సో దాని ప్రకారంగా వీళ్ళు కూడా, కానీ చాలా అప్డేట్ అయితే అయిపోయింది షిరిడి కూడా. ఒకప్పుడులాగా లేదు. కానీ మాత్రం ఇక్కడ VVIPs వచ్చారనుకోండి, బెనిఫిట్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్. ఎందుకంటే వాళ్ళకి దర్శనాలు ఈజీగా అయిపోతున్నాయి. కానీ దర్శనాలు మాత్రం మనల్ని ఆపుతున్నారు. మన ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళు అందరిని ఆపుతున్నారు. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, షాపింగ్లు ఇవన్నీ ఏరియా. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను మీకు, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఫోన్స్ కోసము లాకర్స్ తీసుకుంటారు కదా, అవి మాత్రం మీరు ఫోన్స్ రూమ్లో పెట్టి రావడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో మనం ఫోన్ పెడతాము. ఆ బ్యాగ్ పోతే మనకు తెలుసో తెలీదు ఎందుకు అవన్నీ. సో దానికన్నా బెటరు మన ఫోన్ మన రూమ్లో పెట్టేసి వస్తే బాగుంటుంది కదా, కరెక్ట్గా ఉంటుంది, మన సేఫ్ సైడ్లో ఉంటుంది. ఇదిగోండి బ్యాగ్స్ ఉన్నాయి కదా అక్కడ, అట్లా పెట్టాలన్నమాట.
ఓ ఇదైతే చెప్పుల స్టాండ్, ఇక్కడ అంతా ఇక్కడే ఉన్నాయి దగ్గరలోనే. సో గేట్ నెంబర్ 7 వచ్చేసి మీరు ఇక్కడ నుంచి స్ట్రేట్ ఇట్లా వస్తే, స్ట్రేట్ వచ్చినాక రైట్ తిరగండి. రైట్ తిరగగానే గేట్ నెంబర్ 7 అనిపిస్తుంది. అక్కడైతే ఫ్రీ దర్శనానికి అక్కడే ఉంటుంది. సో నార్మల్గా 300 కానీ 200 కానీ దర్శనంకి వెళ్ళాల్సిన వాళ్ళైతే లెఫ్ట్ తిరగండి, ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ తిరగగానే కనిపిస్తాయి మీకు గేట్ నెంబర్స్. ఇంతకుముందు అయితే 6 years బ్యాక్ అయితే దర్శనం గేట్స్ అవన్నీ ఏం లేకుండే. ఇందాక మీకు చూపించాను కదా అక్కడ ఎక్కడ ఎగ్జిట్ టైం, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుండే. సో ఫ్రీ దర్శనంకి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ వే ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్ నెంబర్ 7, 8 ఫ్రీ దర్శన్ పాస్ ఎంట్రీ. సో మనం మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అన్నప్రసాదం సెంటర్కి. 24 hours అయితే ఉంటుంది అనమాట. సో ఎనీ టైం మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. నైట్ 9:30 వరకు అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్నాము. మీరు ఇట్లా వెళ్తే ఆ కాంప్లెక్స్లోకి వస్తారు మళ్ళీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి, సాయిబాబా ఆపోజిట్, సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ ఆపోజిట్లో గేట్ నెంబర్ 6 ఫ్రీ దర్శనం ఆపోజిట్, ఫ్రీ దర్శనం గేట్ అక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం రేపు వెళ్ళబోయే ప్లేసెస్ వచ్చేసి మ్యాక్స్ త్రయంబకేశ్వర్, శని సింగపూర్ అనుకుంటున్నాము. సో ఇదైతే కొత్తగా కట్టినాయి అన్నమాట. ఇవి దేనికోసం అంటే ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే నాసిక్ వచ్చేసి 90 kilometers, మళ్ళీ ముంబై 260, ఇండోర్ వచ్చేసి 425 kilometers. అవి ఇదైతే పేరు గుర్తుపెట్టుకోండి, సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ గేట్ నెంబర్ 7. దీని ఆపోజిట్లోనే మీకు ఫ్రీ దర్శనంది మీకు కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇదైతే మీరు వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్లో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సేమ్ మనకి తిరుపతిలో ఎట్లయితే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చినది, ఇంతకుముందు లేకుండే. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఒక టైం ల్యాప్స్ ఇస్తాను. ఆ టైం ల్యాప్స్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఫైనలీ మనం అయితే సాయి ప్రసాదాలయం అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఫుడ్ సేమ్ మనకి తిరుపతిలో ఎట్లా ఉంటుంది కదా, ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది అంట. సో ఇదంతా పార్కింగ్ పక్కనే ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి. సో దీని వెంకలు వచ్చేసి ప్రసాద ఆలయం అని ఉంది, శ్రీ సాయిబాబా ప్రసాద ఆలయము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ 9:30కి అయిపోతుంది. 24/7 వస్తూనే, 24 జనాలు వస్తూనే ఉంటారు, ఫుడ్ అయిపోతూనే ఉంటుంది. సో మా తిరుపతిలో కూడా మనకి ఫుడ్ వేస్ట్ చేయకుండా, ఇక్కడ కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా మనం ట్రై చేద్దాం లోపల కూడా. సో లోపల కూడా వీడియో అయితే తీస్తాను. సో చూద్దాం ఎట్లుంటుంది అనేది. సో లోపలికి వెళ్ళంగానే చూపిస్తాను మీకు కూడా. సో ఆ లోపు అయితే సో ఫైనల్ అయితే మనం ఫ్రీ ఫుడ్ కాటికి అయితే వచ్చేసాం అనమాట. సో లోపల చూస్తున్నారు కదా సాయిబాబా మనకు వంట చేసిన అది గిన్నె అనుకుంటా, అది బిన్నెలకు ఉంటుంది, కాకపోతే రాగి బిన్నె లోపల ఉంది, మ్యూజియంలో పెట్టారు. బాగుంది, కానీ మా ఇంట్లో దానికన్నా చిన్నది ఉంది. సో సాయి ప్రసాదం ఆలయం చూసండి. సో ఇక్కడ చూసారు కదా వ్యూ అయితే. సో ప్రజెంట్ అయితే లోపల పోయి తినేసి ఆలోపు ఒక షార్ట్ తీస్తాను, షార్ట్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదైతే దర్శనం ఇదైతే ఫ్రీ మీల్ టోకన్ అనమాట. ఈ ఫ్రీ మీల్ టోకన్ వచ్చేసి మనకి ఫ్రీగానే ఇస్తారు. లోపల ఫుడ్ కూడా ఫ్రీనే కాబట్టి ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రీ మీల్. ఇదైతే టోకన్ ఇక్కడనే తీసుకోవాలి. సో టోకన్ ఇక్కడ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. వెయిటింగ్ హాల్ సేమ్ మనకి తిరుపతిలో ఎట్లుంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది. మనం ఇక్కడ చేయగడుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు అన్నీ మంచిగానే ఉంటాయి. ఫుడ్ కూడా నేను లోపల కూడా చూపిస్తాను మీకు. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా.
ఇది ఏదో ఐటీ కంపెనీలో పెడతారుగా అట్లా పెట్టారు దీన్ని. ఎంట్రన్స్ బాగుంది. ఇది మన ఆఫీస్లో లేదు. చూస్తున్నారు కదా హాల్. ఇదైతే హాల్ ఎంత పెద్దగా ఉంది చూస్తున్నారు. ఇది హాల్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది. ఒక సైడ్ తింటున్నారు, ఒక సైడ్ అయిపోగొడుతున్నారు. అప్పుడు తిరుపతిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో తిరుపతిలో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇట్లా అయిపోతూనే ఉంటారు, అరిటాకు పెడతానే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్లేట్లో పెడతారు, మన తిరుపతిలో ఏమో అరిటాకు మీద పెడతారు అనమాట ఫుడ్. సో చూస్తున్నారు కదా ఒక సాయిబాబా ఫోటో. ఆయన ఫస్ట్ ఫోటో అనుకుంటాం నాకు తెలిసింది. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళంగానే వీడియో చూస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు లోపల ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది చూస్తున్నారు కదా లోపల. సో ఇది చూస్తున్నారు కదా మొత్తం ఎంత పెద్ద డైనింగ్ హాల్. ఒక్కటే డైనింగ్ హాల్ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు 1000+ మెంబర్స్ అయితే మనకి సిట్టింగ్ ఉంటుంది. ఇంట్లో 1000+ అంటే మనకి ఇంకా 2000 ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో ఇదైతే చూస్తున్నారు కదా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఉంది, అక్కడ వరకు. సో ఇదైతే మనము సో ఇక్కడైతే మనకి వర్కర్స్ ఉంటారు అనమాట. మా బాబాయ్ ఏమో బాబాయ్ దగ్గర వెళ్ళిపోండి ఆడికి పోయి కూర్చోండి అంటున్నాడు. అందుకని బాబాయ్ దగ్గర కూర్చున్నాం మేము కూడా కూర్చోడానికి. సో ఈ ఫుడ్ చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ అంతా వేసుకుంటూ వస్తారనమాట. ఇట్లా ఒక ఆయన నెట్టుకుంటా. ఇందాక స్వీట్ వచ్చేసి షేమి ఇచ్చారనమాట. సో అందరికీ మన వాళ్ళందరికీ ఆయన వేసుకుంటూ పోతున్నాడు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి రైస్ అవన్నీ వేసుకుంటూ పోతారు. మనకి తిరుపతిలో ఏందో మనకి రైస్ ఒకటి కర్రీ ఒకటి పెడతారు, ఇక్కడ పప్పు సాంబార్ ఇవన్నీ పెడతారు. సో ఇదైతే మీల్ అనమాట. చూసారు కదా 2 కర్రీస్, సాంబారు, షేమియా, 2 పుల్కాలు, మళ్ళీ పక్కన ఉప్పు. ఇది వచ్చేసి షిరిడీలో అన్నదానము, అన్నప్రసాదము. సో ఇదైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిజంగా. కర్రీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మనకైతే అన్లిమిటెడ్గానే పెడతారు, కడుపు నిండా తినొచ్చు. ఇదైతే డబ్బులు కూడా ఏం తీసుకోరు, ఫ్రీగానే. సో టేస్ట్ చేయండి ఎవరైనా వస్తే. దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా అయితే టేస్ట్ చేయండి. ఎందుకంటే బయట ఫుడ్ బయట తినకినా ఇక్కడ గుడికి వచ్చినప్పుడు గుడి ప్రసాదం తింటేనే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో టేస్ట్ మాత్రం సూపర్గానే ఉంది. సో అదైతే మనమైతే డిన్నర్ చేసేసి అయితే బయటికి వచ్చేసినాం అనమాట. బయటికి రాగానే సో ఇక్కడ మనకి సాయిబాబా స్టాచ్యూ ఇందాక చూపించాను కదా లోపలికి వెళ్ళేటప్పుడు, ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ద్వారకామయ్య అని చెప్పి అంటున్నారు. అది ఇంకా ఏందో తెలియదు. ఒకవేళ ద్వారకామయ్య వెళ్తే చూపిస్తాను, లేదంటే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసి నెక్స్ట్ పార్ట్లో మీకు కావాలంటే ద్వారకామయ్య చూపిస్తాను. సో మనోడైతే అక్కడ రోహిత్ గాడు లింగా అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. సో ఫొటోస్ దిగి ఆలోపు నేను కూడా ఒక